ఇతర ఆప్షనల్ నుంచి తెలుగు లిటరేచర్ ఆప్షనల్లోకి జంప్ కావాలి అనుకున్న వాళ్ళకి ఎప్పుడైనా ఉపయోగపడతాయని కొన్ని సూచనలు చేస్తాం. ఆప్షనల్ ఇతరది ఆంధ్ర కావచ్చు, సోషియాలజీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, పొలిటికల్ సైన్స్ కావచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, లేదా మ్యాథమెటిక్స్, కామర్స్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇతర ఆప్షనల్ నుంచి తెలుగు లిటరేచర్ ఆప్షనల్కి రావాలి అనుకునే వాళ్ళకి ప్రధానమైనది ఏంటి అంటే, నేను ఇవ్వగలిగిన 4 ఎష్యూరెన్సెస్. ఒకటి, మీరు ఏ ఆప్షన్ నుంచి ఇంట్లోకి వచ్చినా, అంటే తెలుగు లిటరేచర్లోకి వచ్చినా సిలబస్ తక్కువ, ప్రిస్క్రైబ్డ్ రెఫరెన్స్ పుస్తకాలు తక్కువ, కంటెంట్ ఆర్ మెటీరియల్ రెడీలీ అవైలబుల్, అంటే యాజ్ ఈజ్గా దొరుకుతుంది. ఇప్పుడు మీకు మెటీరియల్ దొరుకుతోంది, ఫ్యాకల్టీలు దొరుకుతున్నారు, సిలబస్ తక్కువ, బుక్స్ తక్కువ లేదా రెడీలీ అవైలబుల్. అందుకని మీరు ఇంకొక ఆప్షన్లోకి రావాలి అంటే ఇక్కడ అంటే మహాకేకారణ్యం, ఇక్కడ నేను ఏం చదువుకోవాలో తెలియదు సార్, ఎలా వెళ్ళాలో తెలియదు అనుకోవడం లేదు. రెండవ ఎష్యూరెన్స్, మీరు ఇంకొక ఆప్షన్ నుంచి దీనికి వస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇక్కడ కొంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆప్షన్లకు సంబంధించి నేనైతే ఒక ఆప్షన్ నుంచి ఇంకో ఆప్షన్కి షిఫ్ట్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి తెలుగు లిటరేచర్ ఆప్షన్ నేను కొంచెం తక్కువ ఫీజుతోటి చెప్తూ ఉంటాను. ఎందుకంటే అప్పటికే ఒక ఆప్షన్లతోటి బాధితులై ఉన్నారు కాబట్టి, అందులోంచి ఇందులోకి వస్తున్నారు కాబట్టి. నేను కూడా సాధారణంగా ఆ ఆప్షనల్ జంపింగ్ అనే దాంట్లో చాలా కీలకమైన పరిస్థితి కాబట్టి కొంచెం మానసికంగా కూడా ఇబ్బంది ఉంటారు కాబట్టి తెలుగు లిటరేచర్ ఆప్షన్ అనేది ఉండే 3వ ఎష్యూరెన్స్ ఒక ఆనందాన్ని ఇస్తుంది, హృదయాహ్లాదాన్ని ఇస్తుంది, ఏదో తెలియని ఒక అనుభూతిని ఇస్తుంది. అక్కడ ఉన్న పద్యాలు కావచ్చు, గేయాలు కావచ్చు, ఇవి పైగా రొమాంటిక్ పోయిటరీ ఉంటుంది. ఒక లకుమ గురించి కానీ లేకపోతే మనోరమ గురించి కానీ, అంటే ఒక సొగసుదనం ఉంటుంది. చదువుతుంటే వింటుంటే క్లాస్ చాలా ఆనందంగా ఉంటుంది. సో అందుకని ఎక్కడో మానసికంగా ఉద్వేగానికి గురవుతాం కాబట్టి అది ఒక విధంగా ఎనర్జీని ఇస్తుంది. ఇంకా 4వది ఏంటంటే, ఖచ్చితంగా చెప్పాలి అంటే ఆన్లైన్లో కూడా ఇవాళ తెలుగు లిటరేచర్ ఆప్షన్, బహుశా నాకు తెలిసి ఆన్లైన్లో ఒక్కనే చెప్తున్నానేమో, నాకు తెలియదు ఎవరున్నారు అన్నది. బట్ ఆన్లైన్లో కూడా తెలుగు లిటరేచర్ ఆప్షన్ని మనం ఇవ్వగలుగుతున్నాం కాబట్టి ఆన్లైన్లో ఉన్న వారికి మెటీరియల్ ఇస్తాం, ఆన్లైన్లో ఉన్న వారికి టెస్ట్ సిరీస్ ఇస్తాం, ఆన్లైన్లో ఉన్న వారికి ఒక టైం టేబుల్, ఇలాంటి ఒక టైం టేబుల్ డిజైన్ చేసి ఆ టైం టేబుల్ ఆధారంగా మనం కొంతవారికి క్లాసెస్ ఇస్తాం. ఒక క్లాసెస్ మళ్ళీ రిపీట్ చేస్తాం, అంటే ఒకసారి ఇచ్చిన క్లాసెస్ని మళ్ళీ రిపీట్ చేస్తాం. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఒక తెలుగు లిటరేచర్ ఆప్షనల్కి ఇంకొక ఆప్షన్ నుంచి వచ్చిన ఏదో అత్తారింటికి వచ్చిన కొత్త కోడల్లా ఉండదు, పుట్టింటికి వచ్చిన అమ్మాయిలాగే ఉంటుంది. అందుకని ఏ ఆప్షనల్ మీకైనా మిస్ఫైర్ అవుతుందని మీకు అనిపిస్తే తెలుగు లిటరేచర్ ఆప్షన్కి మీరు వస్తుంటే 8897826108కి ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు.